అద్దాల మేడలున్నయే మేడల్లా మంచి సీరలున్నయే సీరంచు రైకలున్నయే కొనిపిత్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను అద్దాల చూసారుగా రాను బొంబాయికి రాను. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ ఫోక్ సాంగే వినిపిస్తుంది. ఈ సాంగ్ తెలంగాణనే కాదు, ఏకంగా యూట్యూబ్ను షేక్ చేస్తుంది. భాష ప్రాంతంతో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్గా దూసుకెళ్తోంది. సాంగ్ రిలీజ్ అయిన కేవలం 6 నెలలు కూడా గడవక ముందే ఏకంగా 400 మిలియన్ల మార్క్ దాటింది. అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా 400 మిలియన్ వ్యూస్ సాధించిన ఫోక్ సాంగ్గా నిలిచింది. రాను బొంబాయికి రాను పాటకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇందుకు ఇటీవల హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో కంటెస్టెంట్లు డాన్సులు చేయడం ఈ పాట ఎంతలా రీచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాటకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం తెలంగాణకే గర్వకారణం అంటున్నారు రాము రాథోడ్. ఈ అచీవ్మెంట్ మరెంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుందని అన్నారు. ఒక పాట, ఒక జానపదం పాట ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు తెచ్చింది. అది నాకు గర్వకారణంగా ఉంది, మన యావత్ తెలంగాణకి గర్వకారణంగా ఉంటుంది. అండ్ మన మన తెలంగాణలో ఉన్న జానపద కళాకారులకు అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పైర్ అది. అంటే మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనే దానికి నా పాట ఒక ఇన్స్పైర్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 4 నిమిషాల 31 సెకండ్ల పాటు ఉన్న ఈ సాంగ్ని రాము రాథోడ్ స్వయంగా రాసి పాడారు. రాము రాథోడ్తో పాటు లాస్య డాన్స్ కూడా ఆకట్టుకుంది. అందులో కొరియోగ్రఫీని కూడా తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్స్. అన్ని కుదిరిన పాట మ్యూజిక్ లవర్స్ను ఎంతలా ఆకట్టుకుంటుంది అనడానికి ఈ పాటే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఫోక్ సాంగ్ 400 మిలియన్ల వ్యూస్ రావడంతో తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాము రాథోడ్. దాదాపు 5 లక్షలతో పాటను రూపొందిస్తే ఏకంగా 1,50,00,000 వరకు సంపాదించి పెట్టిందంట. యాక్చువల్లీ ప్రజెంట్ ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. అంటే లైక్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నా సాంగ్తో. సో వాళ్ళ ఎంజాయ్మెంట్ని నా ఎంజాయ్మెంట్గా తీసుకొని నేను కూడా ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నానండి. ప్రజెంట్ అయితే నేను ఆర్టిస్ట్గా వేరే వేరే ఛానల్స్లో చేస్తున్నాను. బట్ నా ఛానల్కి వచ్చేసరికి నేను నా పాట హిట్ అవుతుందని చెప్పేసి నేను ఎవ్వరికీ కూడా గ్యారెంటీ ఇవ్వను. ఎందుకంటే ఏ పాట ఏ సాంగ్ జనాలకి అట్రాక్ట్ అవుతుందో తర్వాత ఎడిక్ట్ అవుతుందో తెలియదు. సో రాను బొమ్మాయికి రాను ఎడిక్ట్ అయిపోయింది అందరికీ. సో అలా మోస్ట్లీ నా నెక్స్ట్ సాంగ్స్ కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి అయితే చెప్తాను. దాన్ని ఖచ్చితంగా నేను బల్లగుద్ది మళ్ళీ రాను బొమ్మాయి కంటే బాగా వస్తుందని చెప్పి చెప్పలేను. ఎందుకంటే రాను బొమ్మాయికి రాను ప్రపంచ స్థాయిలో అదొక నెక్స్ట్ లెవెల్ అది చేరిపోయింది, అది ఆ జాబితాలో చేరిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక పాట, ఒక జానపదం పాట ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు తెచ్చింది. అది నాకు గర్వకారణంగా ఉంది, మన యావత్ తెలంగాణకి గర్వకారణంగా ఉంటుంది. అండ్ మన తెలంగాణలో ఉన్న జానపద కళాకారులకు అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పైర్ అది. అంటే మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనే దానికి నా పాట ఒక ఇన్స్పైర్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అద్దాల మేడలున్నయే మేడల్లా మంచి సీరలున్నయే సీరంచు రైకలున్నయే కొనిపిత్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను.